ప్రతిరోజు అన్నం, సాంబార్, కూర వండాలి అంటే బోర్ కొడుతుంది కదా! అలా కాకుండా ఒక్కొక్క రోజు ఇలా కూడా స్పెషల్‌గా చేసుకోండి. చాలా బావుంటుంది. బిర్యానీ అని చెప్పను. బిర్యానీ లాంటిదేని. ఫస్ట్ అయితే కుక్కర్‌లో ఆయిల్ వేసి, కొద్దిగా బిర్యానీ సామాగ్రిని వేసి, ఉల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకున్నాను. తాలింపు వేగిన తర్వాత ఒక 3 టమాటాలను వేసి, అలాగే కొద్దిగా జీడిపప్పును వేసి బాగా మగ్గించుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత బిర్యానీ రైస్‌ని అరగంట పాటు నానబెట్టిన రైస్‌ని వేసుకొని కొద్దిగా వేగించాను. వేగిన తర్వాత దానికి తగ్గట్టు నీళ్లు పోసాను. 1 గ్లాస్ బిర్యానీ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్‌ని వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ మసాలాను వేసి విజిల్ పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించేసానండి. అంతేనండి బిర్యానీ రెడీ అయిపోయింది. అన్ని వెజిటబుల్స్ వేయలేదు. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ మాత్రమే వేసుకున్నాను. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆగండి, ఆగండి అప్పుడే వీడియో ఇంక అయిపోలేదండి. బిర్యానీలా చేసుకున్న రైస్‌తో పాటు పాయసాన్ని కూడా చేసుకున్నానండి. ఎందుకంటే అది వేడి కదా! వేడికి అపోజిట్‌లో పాయసం కదా! సో, పాయసాన్ని కూడా చేసుకొని పాయసాన్ని కూడా టేస్ట్ చేసాము. ఇది కూడా చాలా